మాట్లాడాలి. ఎస్ సుబ్రత్ గారు, ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ సో నిలబెట్టినటువంటి అభ్యర్థుల గురించి ఎలా చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ? గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు అదేవిధంగా దిలీపాచారి గారికి, వెంకటస్వామి గారికి, గౌడ్ గారికి చాలా విషయాలు గౌడ్ గారు కవర్ చేసిండ్రు. ఎందుకంటే వాస్తవానికి ఈ రెండు జాతీయ పార్టీలు బీసీల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాయి అనేది అందరు కూడా మనం చూస్తున్నాం. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏమేమి జరిగింది బీసీలకు అనేది మొత్తం బీసీలంతా కూడా చైతన్యవంతమైనరు. అందుకోసమే ఈ రోజు బీసీ అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా పెట్టినామని భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడం, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్పిన వాళ్ళు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు బీసీల గురించే చర్చ పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మొన్నటే ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు. ఆ ధర్నాలో చెప్పింది ఏంటంటే ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినంత వరకు ఇక బీసీలకు రిజర్వేషన్ రావు అనే విధంగా చెప్పి అక్కడ ధర్నా క్లోజ్ చేసుకొని తెలంగాణకు వచ్చింది. మళ్ళీ తెలంగాణలో వచ్చిన తర్వాత బీహార్ లో ఎన్నికలు జరిగేటటువంటి బీహార్ లో మాత్రం 42% మేము విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి ఓ పేజ్ నిండా మొత్తం కూడా తెలంగాణ డబ్బులతోని బీహార్ లో ప్రకటనలు చేసిండు. మొత్తం అక్కడ రిజర్వేషన్ అమలు అవుతున్నాయంట తెలంగాణ 42%. ఈ రోజు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఎట్లుంటాయి, చేసేది ఎట్లుంటాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణకు అవకాశం వచ్చినప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఇప్పుడు దేశంలో సౌత్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అందుకోసమే ఈ తమిళనాడులో బీజేపీకి ఇక్కడ కూడా అవకాశం దొరకలేదు కాబట్టి తమిళనాడుకు ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో బీజేపీ అక్కడ నుండి అభ్యర్థిని చూస్ చేసుకుంది. ఆ సందర్భంలో కాంగ్రెస్ కూడా సౌత్ నుండి ఇవ్వాలనే ఉద్దేశం వచ్చినప్పుడు తెలంగాణకు అవకాశం ఇచ్చే పరిస్థితులలో తెలంగాణలో ఎవరిని అభ్యర్థి చేయాలన్నప్పుడు 100% ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నది. ఇప్పుడు బీసీలకు నట్టేయటం ముంచింది కాంగ్రెస్ అనేది అందరికి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కామారెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు తెస్తున్నారు. దేశవ్యాప్త కులగణన చేయాలి. రోజా గారు ఎక్కడ 42% పోరాటం చేస్తున్నారు. బట్ కేంద్రం దానికి ఆమోద ముద్ర వేయట్లేదు అనేది కదా వాళ్ళ ఎలిగేషన్. 42% రిజర్వేషన్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి వెంకటస్వామి గారు. ఒక్క నిమిషం వినండి ఆయన మాట్లాడేది వినండి. మీరు ఈరోజు రోజా గారు 42% విషయంలో ఏం చెప్పారు అనేది మనకు అందరూ కూడా తెలుసు. కామారెడ్డిలో సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి డిక్లరేషన్ అమలు చేశారు. ఆ డిక్లరేషన్ అనౌన్స్ చేసిన సందర్భంలో అందులో చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాల్లో ఈ 42% రిజర్వేషన్లు ఈరోజు పార్లమెంట్ లో వాళ్ళకు పవర్ లేదు కాబట్టి ఈ రోజు మేము చేయలేకపోతున్నాం అని చెప్పినా గానీ మిగతా అంశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు బీసీ ఎంబీసీ చేయలేకపోతున్నామని మేము ఎక్కడ అనలేదే. ఒక్క నిమిషం ఏం చెప్పండి. పార్టీలు కూడా మాట్లాడతారు. ఏం సమాధానం ఆగు. మా పార్టీ కూడా మా స్టాండ్ కూడా మీరే చెప్తే ఎట్లా? ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఈ రోజు మీరు గౌడ్లు ఉన్నారు, ఇద్దరు ఇక్కడనే గౌడ్లు ఉన్నారు. కత్తి వెంకటస్వామి గారు కూడా గౌడు. మీ కామారెడ్డి డిక్లరేషన్ లో గతంలో కేసీఆర్ గారు ఎప్పుడు ఎక్కడ లేని విధంగా 15% వైన్ షాపులలో రిజర్వేషన్ ఇస్తే మీరు చెప్పింది ఏంటంటే మేము 25% పెంచుతామన్నారు. పెంచిరా గౌడన్నలకు 20%? మీరు బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడతామన్నారు. పెట్టారా? అదే బీసీ సప్లాన్ తీసుకొని వస్తామన్నారు. బీసీ సప్లాన్ తీసుకుని వచ్చారా మీరు? 42% ఒక్క నిమిషం వెంకటస్వామి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడివ్వండి దయచేసి. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు దూకడానికి చూడకు. నీ స్టాండ్ చెప్పు. ఉపరాష్ట్రపతి ఒక్క నిమిషం వెంకటస్వామి గారు దయచేసి వినండి. ఆయన కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం పార్టీ స్టాండ్ చెప్పు. అడుగుదాం ఆయన కంప్లీట్ చేశాక. ఒక్క నిమిషం ఆగండి వెంకటస్వామి గారు.
ఇంకా వెంకట స్వామి గారు, దయచేసి ఒక నిమిషం మీరు ఆగండి. ఎన్నికున్నది విషయం ఏంటంటే సెప్టెంబర్ 9 ఎన్నికున్నది. మేము ఈ రెండు కూటమిలకు దూరంగా ఉన్నాము. ఇండి కూటమికు ఎన్డీఏ కూటమికి దూరంగా ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు బీసీ అభ్యర్థిని నిలబెట్టిన బీజేపీకి కూడా మీరు దూరంగానే ఉంటారు, ఆ కూటమి కూడా. మేము బీజేపీకి సైద్ధాంతికంగా బీజేపీకి దూరమే, ఎప్పటికైనా దూరమే. అంశాల వారిగా ఎప్పుడన్నా గతంలో మద్దతు ఇచ్చవచ్చు అంతే. అంటే నైతిక మద్దతు, బీసీల కోసం నైతిక మద్దతు కూడా తెలపరా? ఒక్క నిమిషం. విషయం ఏంటంటే రోజా గారు, సుప్రీం గారు. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లినట్టు ఈరోజు బీసీ ప్రధాని అని చెప్పుకునేటటువంటి బీజేపీ బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేరండి. ఇప్పటి వరకు బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. Okay. బడ్జెట్ కేటాయింపులు లేవు బీసీలకు. బీసీలకు సంబంధించి ప్రమోషన్లు రిజర్వేషన్లు లేవు. బీసీలకు సంబంధించి ఈరోజు ఏదైతే లిమిట్ పెంచాలి ఏదైతే అంటున్నారో, వాళ్ళ ఏదైతే స్లాబ్ ఉందో 3 లక్షల వరకు దాన్ని పెంచాలని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కి ఏమో 8 లక్షలు ఉంటదండి ఇన్కమ్ లిమిట్. కానీ బీసీలకు మాత్రం అది 3 లక్షలకే ఉంటది. దాన్ని పెంచాలని చెప్పేసి నేషనల్ బీసీ కమిషన్ రికమెండ్ చేసినా గానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మాత్రం ఎలాంటి కమిషన్లు ఉండయి, ఏం రిపోర్ట్లు ఉండయి, జనాభా లెక్కలు ఉండయి, ఏ రాష్ట్రాలు ఎంత ఉన్నారు ఈడబ్ల్యూఎస్ లేదు. కానీ 10% యునానిమస్ గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 10% అమలు చేయమని చెప్పేసి చట్టం తీసుకొని వచ్చేసారు. ఓకే, కాబట్టి మీ అధిష్టానం ఏం చెప్తోంది చెప్పండి. ఏ ఎన్డీఏ అభ్యర్థిక లేదంటే ఇండియా కూటమి అభ్యర్థిక? నైతికంగా మీ మద్దతు ఎవరికి? రోజా గారు, మేము ఈ రెండు కూటమిలకు దూరంగా ఉన్నాం ప్రస్తుతానికి. Okay. మా కేసీఆర్ గారు పార్లమెంటరీ పార్టీ మీటింగ్, అదేవిధంగా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అందరితోని మీటింగ్ అయిన తర్వాత 9 సెప్టెంబర్ కి ఎన్నిక ఉన్నది. మాకు 8 వరకు అవకాశం ఉంటది. 8వ ఏదైనా మారచ్చు, మీరు ఏ స్టాండ్ అయినా తీసుకోవచ్చు. 8వ తారీఖు వరకు డిసైడ్ చేసి చర్చించి రాష్ట్రానికి తెలంగాణకు ఏది అవసరము, బీసీలకు ఏది అవసరము, జనాభాకి ఏది అవసరం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ఇంకోటి మాకు ఉన్నటువంటి 4 ఓట్లు రాజ్యసభలో, కాబట్టి ఆ 4 ఓట్లని ఎవరికి వేస్తే ఉపయోగం ఉంటుంది తెలంగాణకు ఆ విధంగా చేస్తాము. ఈరోజు తెలంగాణలో పెద్ద అంశాలే లేనట్టు ఈరోజు చాలా అంశాలు ఎరువుల కోసం మొత్తం ధర్నాలు చేస్తున్నారు.